వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ట్యాపింగ్ ద్వారా రూపాయలు 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య ఫోన్ కూడా. పోలీసులు ఇంట్లో చొరబడి లైవ్ బగ్ పెట్టారు. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉన్నది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్పై సిట్ ముందు వాంగ్మూలము, నక్సలైట్ పేరుతో ట్యాపింగ్ రఘునందన్. వాస్తవానికి దుబ్బాక ఎలక్షన్లు అప్పుడెప్పుడో ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిరు. రఘునందన్ రావు ఏం చేస్తుండు, ఎవరిని కలుస్తుండు, ఎక్కడెక్కడ నడుస్తున్నది, ఎవరెవరికి నాకు మద్దతుదారులు ఉన్నారు అన్న విషయం మీద దుబ్బాక ఎలక్షన్లే అప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసి నానా సంకల్ నాకిన రఘునందన్ రావు గెలిచిండు. గెలిచినాక దాన్ని దుబ్బాక గెలిపేనా మళ్ళీ ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో కనపడనా బొడ మాట్లాడిండు రఘునందన్ రావు మీద. ఏమైంది, మళ్ళీ ఎంపీగా గెలిచే. కానీ అప్పటి నుంచి ట్యాప్ చేసి మరి రఘునందన్ రావును కూడా సిట్ ముందరికి పిలవాలి. ఎందుకంటే ఆయన ఫోను 100% ట్యాప్ అయ్యే ఉంటుంది. ఆయనను కూడా పిలవాలి. ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన లైవే పెట్టిరంటే ఇంట్లో నుంచి లైవ్ బగ్గిగా ఏం జరుగుతుంది, ఏం చేస్తుండు, సెకండ్ టు సెకండ్ అప్డేట్ ఈయనది. ఈ రకమైన దొంగలని ఎట్లా చేయాలి, వీళ్ళని ఎట్లా అంటే మామూలు కాదు. ఇప్పుడు ఇది దొరికింది జస్ట్ పాము తోక టచ్ చేసిరు అంతే, ఇంకా పట్టుకొని కూడా పట్టుకోలే. ఇంకా తలకాయ దాకా వీకాలి. చాలా ఉన్నాయి వీళ్ళవి, ఒక్కటి కాదు రెండు కాదు. ఈయనది కూడా ఒక పత్రికా సంస్థ యజమానికి ఈయనని కూడా మావోయిస్టులు లేని మావోయిస్టులు అని చెప్పేసి ఇన్ని ఫోన్లు ట్యాపా